మేడం, తిరువూరు నియోజకవర్గంలో పాలిటిక్స్ చాలా హీట్గా ఉన్నాయి. అసలు నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అనుకుంటున్నారు, మీ ఒపీనియన్ ఏంటి? తిరువూరు నియోజకవర్గంలో హీట్గా ఉందంటే అనవసరంగా పార్టీలో చిచ్చులు పెట్టే వాళ్ళ కోసం హీట్ ఎక్కింది రాజకీయం. అంతే తప్ప తిరువూరు నియోజకవర్గం 20 సంవత్సరాల తర్వాత గెలిచింది. ఆ సంతోషం లేకుండా ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారంటే, మరి ఆయన సొంత ఎజెండానో ఏమో తెలియట్లేదు, ఆయన సొంత ఎజెండాతో వెళ్తున్నారు. ఏదైనా సరే ఇప్పుడు ఒక కుటుంబం లాంటిది టీడీపీ పార్టీ అంటే, ఒక కుటుంబం లాంటిది. చంద్రబాబు గారు ఏ విషయంలోనైనా సరే క్రమశిక్షణతో ఉంటారు. అలాంటి పార్టీలో ఆయన రోడ్డెక్కి మాట్లాడటం అనేది హీట్ ఎక్కించే విషయమే కదా అది. అందుకనే హీట్ ఎక్కింది. లేకపోతే అది కార్యకర్తలను కలుపుకోకపోవటం. ఆయన ఫస్ట్ నుంచి ఇక్కడ ఉన్నోళ్ళు కాదు, ఈ నియోజకవర్గం కాదు, ఈ జిల్లా కాదు. ఆయనకి ఇక్కడ రాజకీయం గురించి తెలియదు. ఇక్కడ ఏ కార్యకర్తలు కష్టపడి చేశారు, ఏ నాయకులు ఉన్నారు అనేది ఆయనకు తెలియదు. ఆయన 1 monthలో ఎమ్మెల్యే అయ్యారు. అప్పుడు చిన్ని గారు తీసుకొస్తేనే ఎమ్మెల్యే అయ్యారని చెప్పారు. అట్లా ఎమ్మెల్యే అయ్యారు. చిన్ని గారి దగ్గర ఎమ్మెల్యే టికెట్ కొనుక్కున్నా అని బహిరంగ ఆరోపణలు చేశారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? చిన్ని గారి దగ్గర నుంచి ఆయన ఐఏఎస్ని ఐపీఎస్ని తయారు చేశాను అంటున్నారు. ఇది ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఇప్పుడు మెసేజ్ ఏంటి? ఐఏఎస్లు ఐపీఎస్లు తయారు చేసి ఇట్లా లంచగొండ వాళ్ళని తయారు చేయాలనే. ముందు ఆయనకు ఒకవేళ ఇచ్చారో ఇవ్వలేదో కానీ ముందు ఏంది తప్పు కదా ఇవ్వటం. అలా ఎందుకు ఇచ్చారు? తప్పు కదా అది. నేను చాలా గొప్ప, నాకు ఇన్స్టిట్యూట్లో ఉన్నాయి, ఐఏఎస్లు ఐపీఎస్ని తయారు చేసి అన్నారు. మరి ఆయనదే తప్పు కదా. ఒకవేళ ఆయన ఎంత 20 లక్షలు 3 సార్లు 60 లక్షలతో ఎలక్షన్ అయిపోదు కదా, ఎమ్మెల్యే అయిపోరు కదా. మరి మిగిలిన ఎక్కడి నుంచి పెట్టారు? అది కూడా ఉండాలి కదా. దానికి ఏదో ప్రూఫ్లు ఏదో ఇచ్చారు. 60 లక్షలతో ఎలక్షన్ అయితే అవదు. ఇది జగమెరిగిన సత్యం. మాట్లాడే ఇది ఆయనే నేను అక్కడ పెట్టా అంటున్నారు కానీ దానికి ఆయనే సమాధానం చెప్పాలి. ఈ ఆరోపణలతో నియోజకవర్గానికి కానీ పార్టీకి కానీ ఎలాంటి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయంటారు? నియోజకవర్గంలో అయితే ప్రతి కార్యకర్తకి తెలుసు ఏం జరుగుతుంది అనేది. నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తకి తెలుసు. ఆయన చెప్పినంత మాత్రాన ఎవరు నమ్మే స్థితిలో లేరు ఇప్పుడు. ఇట్లా ఎందుకంటే టీడీపీ అనేది కరుడుగట్టిన తోటే క్రమశిక్షణతోటే ఉంటుంది టీడీపీ పార్టీ. అలాంటిది ఆయన చెప్పినంత మాత్రాన, ఆయన వాళ్ళు వచ్చి చెప్పినంత మాత్రాన నమ్మే పరిస్థితి ఎక్కడా లేదు. తర్వాత పార్టీకి నష్టం అంటారా? పార్టీకి నష్టం వచ్చే పనులు బాబు గారు చేయరు అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన మీద క్రమశిక్షణ చర్య ఏదైనా తీసుకోవాలని అనుకుంటున్నాం. ఎందుకు అంటే క్రమశిక్షణ లేకపోతే ఇప్పుడు వరకు కాపాడుకున్నది తిరువూరు నియోజకవర్గ ప్రజల్లో బాబు గారు కోల్పోతారేమో అనే భయం ఉంది మా కార్యకర్తలుగా. అందుకనే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఓకే మేడం, ఇంకొక లాస్ట్ ప్రశ్న. ఎవరి దగ్గర అయితే ఎమ్మెల్యే టికెట్ కొనుక్కున్నాను అని చెప్తూ ఉన్నారో కొనుక్కునేటప్పుడు సీక్రెట్ గా ఉంచి కొనుక్కున్న తర్వాత ఇప్పుడు ఇలా బహిర్గతం చేసే అవసరం ఏమొచ్చింది అనుకుంటున్నారు మీరు? అదే ఇప్పుడు ఆయన అనుకున్న ఎజెండా ఆయనకు నెరవేరలేదేమో ఇప్పుడు. ఎందుకంటే ఆయన చేసేవన్నీ ఎదుటి వాళ్ళ మీద పెట్టేసి ఇప్పుడు బ్లేమ్ చేస్తున్నారు అనుకుంటున్నాం మేమైతే. ఇప్పుడు కొనుక్కున్నప్పుడు సీక్రెట్ గా ఉంచారు. ఆయనే దేవుడు, ఆయన చేయబట్టుకొని నడిపించారు, ఆయన తీసుకొచ్చారు అని చెప్తున్నారు. అట్లాంటప్పుడు తీసుకొచ్చిన ఆయన ఇవాళ రోడ్డు మీద ఎందుకు పెట్టాల్సి వచ్చారు? అంటే ఏదన్నా ఈయన సొంత ఎజెండాకి అడ్డం వస్తేనే కదా చెప్పేది, అట్లా బ్లేమ్ చేసేది. లేకపోతే కాదు కదా. అలానే అనుకుంటున్నాం మేమైతే. ఆయన సొంత ఎజెండాని అడ్డం వస్తున్నారు ఎంపీ గారు, అందుకనే ఆయన అట్లా చేస్తున్నారేమో అనుకుంటున్నాం. లేదంటే బాబు గారి దగ్గర కూర్చొని మాట్లాడవచ్చు. ఇంట్లో ఇప్పుడు ఏదైనా గొడవలు వచ్చినప్పుడు ఆయన దగ్గర కూర్చొని నాకు ఇలా అన్యాయం జరిగింది, ఇట్లా చేస్తున్నారు, మాట్లాడండి, తప్పులేదు కదా. మీరు ఒక ఎమ్మెల్యే, మీరు ఒక పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడాల్సిన ఒక నియోజకవర్గ అట్లాంటిది మీరు మాట్లాడాలి కదా తీసుకెళ్ళి. అంతేగాని మీడియా ఎక్కి బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అసలు ఎలా ఉంటారండి ఆయన? అంటే నియోజకవర్గ ప్రజలకి అందుబాటులో ఉంటారా? సమస్యలు వింటారా? వాటి పరిష్కార దిశగా పనులు చేస్తూ ఉంటారా? నియోజకవర్గ అందుబాటులో అంటే ఆయనది హైదరాబాద్ అండి. వీకెండ్స్ లో హైదరాబాద్ వెళ్తారు. అందుబాటులో ఉంటారంటే తిరుగుతారు ఏదైనా అవసరం అంటే. కానీ ఇప్పుడు మాకు రామచంద్రాపురం అండి, రోడ్డు బాగాలేదు. రోడ్డు మీద నేను కూర్చొని నేను ధర్నా చేస్తా అంటే ఆయన అసలు ఏంటి? ఆయన ఎమ్మెల్యే,
ఆయన పరిష్కరించాల్సిందండి, అది పరిష్కరించాల్సిందిగా. నేను సామాన్య కార్యకర్తలా కూర్చొని నేను ధర్నా చేస్తానంటే అది కాదు కదా, అది కాదు కదా చేయాల్సింది. అక్కడ ఉన్న అధికారుల్ని, ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి ఆ సమస్యను పరిష్కరించండి, అది ఆయన చేయాల్సింది. అంతేగాని ఒక సామాన్య కార్యకర్తలాగా ఆయన కూర్చోకూడదు కదా. ఇప్పుడు ఎవరన్నా మామూలు సామాన్యులు ఎవరన్నా ఉంటే అలాంటి ధర్నాలు చేయాలి, ఈయన కాదు, ఈయన ఎమ్మెల్యే కాబట్టి ఈయన చేయకూడదు. అది మేడం, తిరువూరు పాలిటిక్స్ రాష్ట్రం మొత్తం హీట్ ని తీసుకొచ్చింది. సో ఏమనుకుంటున్నారు అసలు మీ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? కొలికుపూడి గారు కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు, ఆరోపణల వాస్తవాల మీరేమనుకుంటున్నారు? కొలికిపూడి గారు వచ్చిన దగ్గర నుంచి కూడా అన్నీ కూడా వివాదాలకు కారణం కొలికిపూడి గారు. అదేమిదేమని కార్యకర్తలను కలుపుకోపోయినా కూడా ఇప్పుడు ఎంపీ గారి మీద ఎన్నో విషయాల మీద ఎన్నో తీసుకొస్తున్నారు. అది చాలా తప్పు. ఆయనకి ఎంపీ గారు ఒక దేవుళ్ళే అంట. ఆయన ఎంపీ గారి వల్లే కొలికిపూడి గారు ఇక్కడికి వచ్చింది కూడా. మేము ఎప్పుడైనా కానీ ఎంపీ గారి వైపు మనుషులమే కానీ కొలికిపూడి గారు మాకేదో చేస్తారన్న నమ్మకం మాకు లేదు. కొలికిపూడి గారు లేడీస్ని గౌరవించడం ఆయనకి తెలియదు ఇంతవరకు. ఎప్పుడైతే గెలిచారో ఎమ్మెల్యే గారు అప్పటి నుంచి కూడా మమ్మల్ని ఒక వర్గం చేసేశారు. నేను ఏకొండూరు సర్పంచ్ని. అసలు మమ్మల్ని కలుపుకోవడం కానీ అలాంటి ఏమీ లేవు. పెద్దలంటే గౌరవం కానీ అందరినీ కూడా వేరు చేసి ఆయన ఒక ఎమ్మెల్యేగా రాజ్యం వెళ్తున్నాడు. అది చాలా తప్పు. చంద్రబాబు గారిని నేను ఒకటే అడిగేది ఏంటంటే, కొలికిపూడి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేగా మాకు వద్దు, అలాంటి ఎమ్మెల్యేని ఇంతవరకు మేము ఎప్పుడూ చూడలే. అది ఎస్సీ కాన్స్టిట్యున్సీ. ఇంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు, ఎప్పుడూ కూడా కొలికిపూడి గారి లాగా ఇంత అవాకులు చవాకులు పేళ్ళ. మాకు కొలికిపూడి గారు వద్దమ్మా. చంద్రబాబు గారిని విన్నవించుకునేది మేము అది ఒక్కటే. ఎలాంటి చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నారు మీరు? ఇక చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు ఏ చర్యలు తీసుకుంటారో వారికి కూడా చాలా సార్లు తెలుసు. ఇప్పుడు 4 సార్లు అయింది, ఇది 5వ సారి కూడా వాళ్ళు సరిచేసి కూర్చోపెడదామని చంద్రబాబు గారు కనుక అనుకుంటే చాలా మంది రివర్స్ అయ్యే ప్రమాదం ఉంది. చాలా నష్టం జరుగుద్ది పార్టీకి. అదొక్కటే మేము చెప్పేది. ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ కొన్ని అంటే వార్నింగ్ ఇచ్చారు, సీరియస్ గా ఇలాంటి విషయాలు మాట్లాడకూడదు, డిబేట్స్ లో బహిరంగంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు అని మాట్లాడినా కూడా మళ్ళీ రిపీటెడ్ గా ఎమ్మెల్యే ఇలా మాట్లాడడం వెనుక ఆంతర్యం ఏమన్నా ఉందనుకుంటున్నారా మీరు? ఇప్పుడు ఒకసారి ఎంపీ గారి మీద అవాకులు చవాకులు పేలారు, రేపు వచ్చే టైంలో లోకేష్ గారి మీద కూడా చేస్తారు. అది చంద్రబాబు గారు గ్రహించాలి. ఇంకా నెక్స్ట్ టైంలో చంద్రబాబు గారి మీద కూడా చేస్తారు. కొలికిపూడి గారు ఏంటంటే అంత తెగింపు, నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరని ఒక ఇది పెట్టుకున్నారు ఆయన. కానీ పెద్దలంటే గౌరవం ఆయనకి ఏ మాత్రమో లేదు. నేనే ఒక పెద్దని, నేనే ఒక రాజ్యానికి అధికారిని, నేనే ఎమ్మెల్యేని అని మా తిరువూరు నియోజకవర్గానికి పట్టిన దరిద్రం కొలికిపూడి శ్రీనివాస్ గారు. సిన్ని గారి మీద ఆయన ఎమ్మెల్యే గారి టికెట్ కొనుక్కుంటే కొనుక్కోవచ్చు. సిన్ని గారు 7 నియోజకవర్గాలు గెలిపించారు. 7 నియోజకవర్గాలకు ఆయన ప్రాతినిధ్యం వహించారు. ఈయన 5 కోట్లు ఇస్తే ఆయన తీసుకోవడం ఏంటి? ఆయన 7గురిని గెలిపిస్తే 5 కోట్లు ఇస్తే సిన్ని గారు తీసుకున్నానని చెప్పడం ఏంటి? అసలు నాకు తెలియక అడుగుతాను. సిన్ని గారు 5 కోట్లు తీసుకుంటే కొలికిపూడి గారినే నిలబెట్టాలా? దత్తిగారు లేరా? అంతకుముందు 3 ఏళ్ల నుంచి దత్తిగారు పనిచేశారుగా నియోజకవర్గంలో. సూపర్ 6 పథకాలని అయ్యని అన్నీ చేసాం. అమిత్ సింగ్ చేయమేదంటే అమ్మగారు చెయ్యని, అమిత్ సింగ్ దాని మీద అమ్మగారు చెయ్యని అందరూ కష్టపడి పని చేస్తే ఈయన వచ్చి చేయి పెట్టాడు, అంతే. ఏమీ లేదు. కొలికిపూడి గారు ఆయన ఏం కష్టపడింది లేదు, ఏమీ లేదు. 4 రోజుల్లో వస్తే 4 రోజులకి గ్రౌండ్ వర్క్ ఎంత చేస్తే అయ్యింది? ఎట్లాంటి గిరిబాబు గారు లాంటి వాళ్ళు ఎంతమంది గ్రౌండ్ వర్క్ చేస్తే అయ్యింది? ఆయన గెలిచాడు. ఇక వైసీపీ వాళ్ళు ఇళ్ళకి వెళ్తాం, వైసీపీ వాళ్ళకి వేయటం, వైసీపీ వాళ్ళతో చేస్తాం, వైసీపీ వాళ్ళతో స్నేహం చేయటం. వాళ్ళు తెలుగుదేశం పార్టీ, అసలు వైసీపీ వాళ్ళు ఈయన కోటు వేశారా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వేశారా? వైసీపీ వాళ్ళు వేశారా ఈయన కోటు? వాళ్ళెంబడి పెట్టుకుని ఎంతో తిరుగుతున్నాడు ఈయన. అంటే వైసీపీలోకి ఆయన మారే అవకాశాలు ఏమైనా ఉన్నాయి అనుకుంటున్నారా మీరు? అవి మనకు తెలియదు. మనకు తెలియని విషయాలు మనం ఎట్లా చెబుతాం? వెళ్తాడేమో, ఉంటారేమో, మనకేం తెలుసు? ఇప్పుడు వైసీపీలోంచి తెలుగుదేశంలోకి వచ్చారు, తెలుగుదేశం నుంచి వైసీపీలోకి వెళ్తారు.
మనకెట్లా తెలుస్తుంది, మనకు తెలియదు అమ్మాయి. ఇప్పుడు ఒకే పార్టీలో ఉండి ఒకే పార్టీకి సంబంధించిన నాయకుల మీద ఆయన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. పార్టీకి ఏమైనా నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయనుకుంటున్నారా? అండ్ అలాగే సీఎం ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయనుకుంటున్నారు? ఆయన వల్ల పార్టీకి నష్టం జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకని అంటారా, ఆయన కులాలకి ఇంతవరకు అన్ని మాది తిరువురు ఎస్సీ నియోజకవర్గం ఎప్పుడు, ఇవాళ ఏం కొత్త కాదు. వాళ్ళందరికీ లేనిది వాళ్ళు ఆ వేళ అదేంటి ఇంకో క్యాస్ట్ వాళ్ళు ఏమన్నా పరిపాలన చేశారా? సామదాస్ గారు ఉంటే సామదాస్ గారు పరిపాలన చేశారుగా ఎమ్మెల్యేగా, ఎవరు చేయలేదు కదా. అట్లా అదే కాకుండా అదేంటి కులాం కుప్పట్లో పెట్టుకుని మా నియోజకవర్గంలో ఇంతవరకు ఎస్సీ అని కానీ ఎస్టీ అని కానీ బీసీ అని కానీ మేము ఎవరు అనుకోవటం ఎరగం, అందరం కలిసికట్టుకు పనిచేసేవాళ్ళం. అట్లాంటిది ఈయన వచ్చి నేను ఎస్సీ నన్ను ఎస్సీ కాబట్టి ఏరు చేస్తున్నారు అని ఆయన అక్కడ మాట్లాడిన మాటలన్నీ ఇప్పుడు అదంటే దాంట్లో మాట్లాడిన మాటలన్నీ ఇక్కడ మాట్లాడాలని చూస్తున్నాడు అంతే, అంతకు తప్ప ఏమీ లేదు. ఎందుకుంటుందండి, ఇప్పుడు పార్టీ వాళ్ళందరినీ మీరు వెనక జరిపేసుకుని వైసీపీ వాళ్ళని భుజాన్ని వేసుకుంటే వాళ్ళు రేపు ఓటు వేస్తారా? వైసీపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళని ఏం చేశారో తెలియదా? కొట్టించారు, కోర్టులు అదేంటి స్టేషన్లో పోలీస్ కేసు పెట్టించారు, అన్నీ చేశారు. వైసీపీ వాళ్ళు ఎక్కడికి రానికుండా చేశారు తెలుగుదేశం వాళ్ళని. అసలు ఈయనకి ఉండాలిగా, కొంచెం అన్నా ఇది ఉండాలిగా మనకి. మనం తెలుగుదేశం వాళ్ళు ఎంత కష్టపడితే మనం గెలిచాము, ఎంత గ్రౌండ్ వర్క్ చేస్తే మనం గెలిచాము అని ఉండాలి కదమ్మా. ఏమీ లేకుండా ఇవాళ నా ప్రతిభ నేను గెలిచా, 20 ఏళ్ళ నుంచి గెలవందంటే 20 ఏళ్ళ ముందు గెలవలేదు, అంతకుముందు గెలవలేదా? కాదమ్మా, అంతకుముందు గెలిచిందిగా, తెలుగుదేశం గెలిచింది కదా. ఇంకా ఎందుకు వాళ్ళు ఆయన చేసుకుంది ఆయనే, ఏనుగు నెత్తిన ఏనుగు దుమ్ము పోసుకుంటుందని ఆయన ఎత్తున ఆయనే పోసుకుంటారు దుమ్ము. పార్టీ కార్యకర్తలందరినీ దూరం చేసుకుని రేపొద్దున పంచాయతీలు వస్తున్నాయి, ఎంపీటీసీలు వస్తున్నాయి, జెడ్పీటీసీలు వస్తున్నాయి, అన్నిటికీ దూరంగా ఉంటారు. ఆయన ఏంటంటే నలుగురినో ముగ్గురినో ఎమ్మటేసుకుని తిరుగుతాడు. వాళ్ళు అధికారం లేనప్పుడు ఎమ్మట తిరిగిన వాళ్ళు కాదు, ఇవాళ ఎమ్మట తిరుగుతున్నారు. వాళ్ళు ఎమ్మట వేసుకొని తిరిగి ఊరికి ఒక ఏజెంట్ని పెట్టుకుని ఆయన చేసుకుంటున్నాడు అంతే, ఏమి లేదమ్మా.